గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు ఫిబ్రవరి 5th 2025. ఈరోజు కరెంట్ అఫైర్స్ వచ్చేసి ఫస్ట్ వన్ 3 గ్రూపులుగా 59 కులాలు. మనకు తెలుసు కదా, తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ గురించి నిన్న రిపోర్ట్ అందించడం జరిగింది. నిన్న మనకు అసెంబ్లీలో కూడా ఉభయ సభలు కూడా ఆమోదం తెలిపాయి. సో ఏంటి అంటే 3 గ్రూపులుగా 59 కులాలు. ఈ 59 కులాలని 3 గ్రూపులుగా విభజించారనమాట. రాష్ట్రంలో మొత్తం 59 ఎస్సీ కులాలని 3 గ్రూపులుగా వర్గీకరించారనమాట. సో దీనివల్ల ఏంటంటే ఉద్యోగాల భర్తీ విధానం, రోస్టర్ పాయింట్ విభజన ప్రతిపాదనలను కూడా ఆమోదించారు. ఓకేనా. సో క్రీమీ లేయర్ని మాత్రం తిరస్కరించింది. సో ఏ గ్రూప్లో ఏ క్యాస్ట్ అంటే ఫస్ట్ గ్రూప్ 1 ఉంది కదా, అంటే 3 గ్రూపులుగా అన్నాం కదా. ఆ 3 గ్రూపుల్లో ఫస్ట్ గ్రూప్లో ఏంటి అంటే సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా అత్యంత వెనుకబడిన కులాలని గ్రూప్ 1లో చేర్చడం జరిగింది. ఓకేనా. సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా. సో మరి ఆ గ్రూప్ 1లో ఎన్ని కులాలను చేర్చారు అంటే 15 కులాలను చేర్చడం జరిగింది. వాళ్ళకి 1% రిజర్వేషన్ ఇస్తారు. నెక్స్ట్ గ్రూప్ 2లో మధ్యస్థంగా లబ్ధి పొందిన కులాలు, ఆ కులాలని గ్రూప్ 2లో చేర్చడం జరిగింది. ఆ గ్రూప్ 2లో వచ్చేసి మొత్తం ఎన్ని కులాలు అంటే 18 కులాలను చేర్చారు. వాళ్ళకి 9% రిజర్వేషన్. నెక్స్ట్ మెరుగైన ప్రయోజనాలు పొందిన కులాలు, వాళ్ళని గ్రూప్ 3లో చేర్చడం జరిగింది. ఆ కులాల సంఖ్య 26. సో వాళ్ళకి రిజర్వేషన్లు 5%. అంటే ఓవరాల్గా ఎంత రిజర్వేషన్ అంటే ఎస్సీల కోసం 15% రిజర్వేషన్లు. ఆ 15% రిజర్వేషన్లని ఉన్నటువంటి 59 కులాలని 3 కేటగిరీలుగా చేర్చారు, 3 గ్రూపులుగా. ఫస్ట్ గ్రూప్లోనేమో సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా వెనుకబడిన వాళ్ళు, మధ్యస్థంగా లబ్ధి పొందిన వాళ్ళు. గ్రూప్ 3లోనేమో మెరుగైన ప్రయోజనాలు పొందిన వాళ్ళు. ఓకేనా. సో వీళ్ళకి 1%, వీళ్ళకి 9%, వీళ్ళకి 5%, టోటల్గా 15% రిజర్వేషన్ అనేది ఇంప్లిమెంట్ చేయాలని అంటున్నారు. ఓకేనా. సో నెక్స్ట్ ఏంటి అంటే ఫిబ్రవరి 4th. సో నిన్న అంటే సోషల్ జస్టిస్ డేగా, తెలంగాణ సోషల్ జస్టిస్ డేగా సెలబ్రేట్ చేయాలి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఎందుకంటే నేను ఎస్సీ వర్గీకరణ జరిగింది కాబట్టి. నెక్స్ట్ థర్డ్ ఏంటి అంటే ఎలన్ మస్క్ డోజ్లో భారత సంతతి కుర్రవాడు. ఓకేనా. సో ఎలన్ మస్క్ తెలుసు కదా మనకి. ఎలన్ మస్క్ డోజ్ అంటే ఏంటి అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ. ఓకేనా. ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీలో భారత సంతతి కుర్రాడు అనేది ఉన్నాడు. సో ఏంటి అంటే ఇది అమెరికా ప్రభుత్వంలో వృధా ఖర్చులను తగ్గించడం, ప్రభుత్వ వ్యవస్థలో మార్పులు తీసుకురావడం కోసం ఈ డోజ్ అనేది ఏర్పాటు చేశారు. ఓకేనా. ఆ డోజ్లో భారత సంతతి కుర్రవాడైన ఆకాష్ బొబ్బాకు చోటు దక్కింది. ఎలన్ మస్క్ ఆధ్వర్యంలో పనిచేసే ఈ విభాగంలో 6 యువ ఇంజనీర్లను తీసుకున్నారనమాట. ఓకేనా. ఆ 6 యువ ఇంజనీర్లలో ఈ ఆకాష్ బొబ్బా కూడా ఒకతనమాట. ఓకేనా. ఈ 6 కూడా 19 to 24 ఏజ్ ఉన్న వాళ్ళు అనమాట. నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ కరెంట్ అఫైర్ 67వ గ్రామీ అవార్డు. ఈ 67వ గ్రామీ అవార్డు వేడుకలో భారత సంతతికి చెందిన అమెరికన్ గాయకురాలు చంద్రికా టాండన్కి గ్రామీ అవార్డు దక్కిందనమాట. ఓకేనా. మరి ఇది ఎక్కడ జరిగింది అంటే లాస్ ఏంజలస్లో. ఎప్పుడు 25 ఫిబ్రవరి 3rd అంటే ఫిబ్రవరి 3rd 2025న లాస్ ఏంజలస్ వేదికగా జరిగింది. అందులో జరిగిన దాంట్లో గ్రామీ అవార్డు ఎవరికి వచ్చిందంటే భారత సంతతికి చెందినటువంటి అమెరికన్ గాయకురాలు చంద్రికా టాండన్. మరి దేనికోసం వచ్చింది అంటే త్రివేణి అనే ఒక ఆల్బమ్ని ఏమో విడుదల చేశారనమాట. ఈ త్రివేణి ఆల్బమ్ అన్ని 2024 ఆగస్టు 30న విడుదల చేశారు. త్రివేణి ఆల్బమ్ బెస్ట్ న్యూ ఏజ్ ambient ఆర్ చాంట్ విభాగంలో ఈమెకి ఈ గ్రామీ అవార్డు అనేది వచ్చిందనమాట. ఓకేనా. త్రివేణి ఆల్బమ్ పేరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ కరెంట్ అఫైర్ అంటే మహాసముద్రాల వాతావరణ సమాచారాన్ని 10 రోజుల ముందే గుర్తించే వ్యవస్థను హైదరాబాద్లో ఇన్కాయిస్ అనే సంస్థ అందుబాటులోకి తెచ్చింది. అయితే ఇంతకుముందు మహాసముద్రాల యొక్క వాతావరణ సమాచారాన్ని 5 రోజుల ముందే గుర్తించేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటి అంటే దాన్ని 10 రోజుల ముందే గుర్తించేటువంటి ఒక కొత్త వ్యవస్థను హైదరాబాద్లో ఉన్నటువంటి ఇన్కాయిస్ అనేది అందుబాటులోకి తెచ్చింది. తెలుసు కదా, ఇన్కాయిస్ అంటే భారత జాతీయ మహాసముద్ర సమాచార సేవా కేంద్రం. అయితే 5 రోజుల ముందే ఉన్న సమాచారాన్ని 10 రోజుల ముందే ఆ సమాచారాన్ని ఇచ్చే విధంగా ఇగోరా 1 అనే ఇగోరా 1 అంటే ఏంటంటే ఇన్కాయిస్ గ్లోబల్ ఓషన్ రీఎనాలిసిస్. ఓకేనా. సో ఈ ఇగోరా 1 అనే మొదటి దశ పనులు అనేది ప్రారంభమైంది. ఇప్పటి వరకు ఈ టెక్నాలజీ అంటే 10 days ముందే వాతావరణం యొక్క సమాచారాన్ని తెలిపే టెక్నాలజీ అనేది అమెరికా అండ్ యూరోపియన్ యూనియన్ ఆధ్వర్యంలో మాత్రమే ఈ సంస్థలు ఉండేవన్నమాట. ఇప్పుడు వాటి స్థానంలో మన ఇండియా కూడా చేరింది. ఓకేనా. సో ఏ టెక్నాలజీ అంటే ఇగోరా 1.
సో 25 ఫిబ్రవరి 3న ఇన్కాయిస్ యొక్క 26వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఈ బాలకృష్ణ నాయర్ గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ 6th కరెంట్ అఫైర్ వచ్చేసి డెహ్రాడూన్లో జాతీయ క్రీడలు అంటే నేషనల్ గేమ్స్. ఈ నేషనల్ గేమ్స్ అనేవి ఈసారి ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ప్రధాని మోడీ గారు 38వ జాతీయ క్రీడా పోటీలను ప్రారంభించారు. ఓకేనా, ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే జనవరి 28 నుంచి ఫిబ్రవరి 14 వరకు. ఈ జనవరి 28 నుంచి ఫిబ్రవరి 14 జరిగే ఈ క్రీడల్లో 26 రాష్ట్రాలు 8 కేంద్రపాలిత ప్రాంతాల వాళ్ళు పాల్గొంటారు. 8 కేంద్రపాలిత ప్రాంతాలకు చెందినటువంటి క్రీడాకారులు పాల్గొంటారనమాట. ఈ క్రీడలలో రాష్ట్ర జట్లతో పాటుగా సైనిక దళాల జట్లు కూడా ఈసారి పాల్గొంటున్నాయి. ఈ క్రీడలలో పోటీలలో 32 క్రీడాంశాలు. ఓకేనా, ఇవన్నీ నేను ఏదైతే హైలైట్ చేశానో అవి కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అనేది, ఎక్కడ, ఎవరు ప్రారంభించారు, ఎన్నవ క్రీడలు. ఓకేనా, సో ఎన్ని క్రీడాంశాలు? 32 క్రీడాంశాలలో 10,000 మంది పోటీ పడనున్నారు. ఈ 10,000 మందిలో 49% మహిళలే పాల్గొంటున్నారనమాట. ఓకేనా, సో అథ్లెట్ల సంఖ్య ప్రకారం అంటే 10,000 మంది పోటీ పడనున్నారు అన్నాం కదా, ఆ అథ్లెట్ల సంఖ్య ప్రకారం ప్రపంచంలోనే ఇది అతిపెద్ద క్రీడా టోర్నీగా నిలిచింది. సో నెక్స్ట్ ఒలింపిక్ క్రీడలు అయినటువంటి అథ్లెటిక్స్. ఏంటి ఒలింపిక్ క్రీడలు? స్విమ్మింగ్, షూటింగ్, రెజ్లింగ్, బ్యాడ్మింటన్, హాకీ, బాక్సింగ్, ఇవన్నీ కూడా ఒలింపిక్స్ క్రీడలు అనమాట. వీటితో పాటు మన సాంప్రదాయ క్రీడలు అయినటువంటి కబడ్డీ, ఖోఖో కూడా నిర్వహిస్తున్నారు ఈ క్రీడల్లో. సో మళ్ళీ కేరళకు చెందిన కలరిప్పయట్టు, యోగాసనాలు, మల్లకంబ్, రాఫ్టింగ్, ఇవి 4 కూడా కేరళకు చెందినటువంటి క్రీడలు అనమాట. కలరిప్పయట్టు, యోగాసనాలు, మల్లకంబ్ అండ్ రాఫ్టింగ్, ఈ 4 క్రీడల్ని కూడా ఇక్కడ ప్రదర్శించబోతున్నారు. కానీ కేవలం ప్రదర్శనల కోసం మాత్రమే, వీటికి ఎటువంటి పథకాలు కూడా ఇవ్వరనమాట. ఓకేనా, అది. సో నెక్స్ట్ ఏంటి అంటే ఉత్తరాఖండ్ రాష్ట్రం ఆవిర్భవించి 25 years. మనకి 2000లో ఉత్తరాఖండ్ రాష్ట్రం ఆవిర్భవించింది. సో ఆ ఉత్తరాఖండ్ రాష్ట్రం ఆవిర్భవించి 25 years అవుతున్న సందర్భంగా జాతీయ క్రీడలు ఇక్కడ నిర్వహిస్తున్నారు. ఓకేనా, సో ఈ జాతీయ క్రీడల యొక్క మస్కట్ ఏంటి అంటే ఉత్తరాఖండ్ రాష్ట్ర పక్షి అయిన మోనార్. ఓకేనా, ఉత్తరాఖండ్ రాష్ట్ర పక్షి అయిన మోనార్ యొక్క స్ఫూర్తితో సో ఒక మస్కట్ని తయారు చేశారు. ఈ మస్కట్లో ఉత్తరాఖండ్ యొక్క ప్రకృతి అందాలు, ఘనమైన ఉత్తరాఖండ్ యొక్క సాంస్కృతిక వైవిధ్యం చాటేలా ఈ మస్కట్ని రూపొందించడం జరిగింది. మరి తొలి జాతీయ క్రీడలు అంటే ఫస్ట్ టైం నేషనల్ గేమ్స్ ఎక్కడ జరిగాయి అంటే 1924లో లాహోర్లో జరిగాయి అనమాట. వీటిని మొదట్లో ఇండియన్ ఒలింపిక్ గేమ్స్గా పిలిచేవాళ్ళు. 1940 నుండి వీటిని జాతీయ క్రీడలుగా పిలుస్తున్నారు. ఈ క్రీడలు అనేది ఎవ్రీ 2 years ఒకసారి జరుగుతాయి. మరి 2023లో ఎక్కడ జరిగాయి అంటే గోవాలో జరిగాయి. ఓకేనా, సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్ అమ్మా. సో మీ కరెంట్ అఫైర్స్ అర్థమయ్యాయి అని అనుకుంటే మీకు ఎలా ఉందో అనేది నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, సో థ్యాంక్ యూ వెరీ మచ్.